మరోపక్క భక్తులు అమ్మల దర్శనం కోసం పడరాని పాటలు పడుతున్నారు. మేడారం గద్దెల చుట్టూ పెద్ద సంఖ్యలో వీఐపీలు, సిబ్బంది, పోలీసులు ఉండడంతో సామాన్యులకు అమ్మలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొంతమంది భక్తులు గద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్ ను దూకి లోనికి వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, చెప్పండి, సమ్మక్క సారక్క జాతరలో భక్తులకు ఆటంకం కలుగుతుంది. అంబులెన్స్ లో ఇతర భక్తులను డైరెక్ట్ గా తీసుకెళ్లడం వల్ల సామాన్యుల భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? పూర్తి స్థాయిలో మేడారం జాతర ఈసారి ఫెయిల్యూర్ గా మారినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. వైఫల్యం చెందింది. ఇటు పోలీస్ శాఖ కావచ్చు, అన్ని శాఖలు కూడా ఇక్కడ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. ఎమర్జెన్సీ సమయంలోనే అంబులెన్స్ సంబంధించినటువంటి రూట్, అంటే ప్రజలకు కూడా అవగాహన ఉంటుంది. ఆ అంబులెన్స్ వచ్చేటువంటి రూట్ సంబంధించి క్లియర్ చేస్తూ ఉంటారు రోడ్ అంతా కూడా. మనం చూసినట్టయితే విజువల్స్ లో మనం చూడొచ్చు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది పూర్తిగా ఏదైతే అంబులెన్స్లను దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, అదేవిధంగా వాళ్ళ డాక్టర్లకు సంబంధించి ఆ వాహనాలను ఉపయోగించడం, ఎమర్జెన్సీలో అంబులెన్స్ ఉపయోగిస్తారు కాబట్టి ఆ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఎసెన్షియల్ వాహనంగా ఉండేటువంటి సందర్భంలో ఆ అంబులెన్స్ వాహనాన్ని వేసుకొని, అంటే కిలోమీటర్ల మేడారం వైపు వచ్చేటువంటి రహదారులన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి సందర్భంలో ములుగు నుంచి మేడారం వరకు దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దూరం అంతా కూడా మనం చూసినట్టయితే పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి సందర్భం. ఆర్టీసీ బస్సుల్లో వస్తే సురక్షితంగా వస్తాము, తొందరగా ఏదైతే గద్దెల దగ్గరికి చేరుకునే అవకాశం ఉంటుంది. వీవీఐపీల కంటే కూడా సురక్షితంగా ఏదైతే ఆర్టీసీ ద్వారా రావచ్చు. గద్దెల ప్రాంగణాలకు అతి సమీపంలో, అంటే ఒక 1/2 కిలోమీటర్ దూరం నడిస్తే అమ్మవార్ల దర్శనం జరుగుతుందనేటువంటి ఆలోచనలతో భక్తులు వస్తారు. ఈసారి వీవీఐపీ పాసులు కూడా ఇవ్వడం వల్ల ఈ బస్సులకు కూడా ఇబ్బంది కలిగింది. మరోవైపు ఆ రూట్ అంతా కూడా అంబులెన్స్ సంబంధించి ప్రత్యేకమైనటువంటి మార్గం ఉంటుంది కాబట్టి ఆ మార్గం అంతా కూడా ట్రాఫిక్ తో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితుల్లో అంబులెన్సులను పూర్తి స్థాయి రవాణా వాహనాలుగా ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మారినటువంటి పరిస్థితి మనం చూసినట్టయితే విజువల్స్ లో ఇవాళ పెద్ద సంఖ్యలో వీవీఐపీలు వచ్చినటువంటి క్రమంలో గద్దెల దగ్గరికి ఆ వీవీఐపీలను మాత్రమే రాణిస్తున్నటువంటి పరిస్థితి. సాధారణ భక్తులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం మనం చూసినట్టయితే విజువల్స్ లో ఈ లాస్ట్ క్యూ లైన్ ఏదైతే ఉందో, మనం చూసేటువంటి లాస్ట్ క్యూ లైన్ నుంచి అమ్మవార్లు దాదాపు 20 అడుగుల దూరంలో ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు అమ్మవార్లను దగ్గర నుంచి చూద్దామనే ఆలోచన ఉంటుంది. అమ్మవార్లను దగ్గర నుంచి దర్శించుకోవాలనే కోరికతో వస్తూ ఉంటారు. మనం చూసినట్టయితే 20 నుంచి 30 అడుగుల దూరం అమ్మవార్లకు సంబంధించినటువంటి గద్దెలే కనిపించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మనం చూసినట్టయితే ఆ పోలీసులు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి షీల్డ్లను ఉపయోగించడం, ఆ షీల్డ్ ఏదైతే ప్రొటెక్షన్ షీల్డ్స్ కనిపిస్తా ఉన్నాయి, ఆ క్యాప్స్ కూడా ఏదైతే ప్రొటెక్షన్ క్యాప్స్ సంబంధించి వీఐపీలకు సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రమే దర్శనాలు కల్పించడం అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది. చాలా దూరం నుంచి వచ్చిన ప్రయాణికులు ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు అమ్మవార్లను చూడడానికి కూడా కనిపించని తీరైతే మనకు కనిపిస్తా ఉంది. మనం చూసినట్టయితే విజువల్స్ లో వీళ్ళు ఈ మార్గం కూడా ఇక్కడ నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చున్న తర్వాత వీళ్ళంతా కూడా దర్శనం కోసం రాగా అమ్మవార్లు కనీసం కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ గ్రిల్స్ దగ్గరికైనా వెళ్తే ఆ గ్రిల్స్ దగ్గర నుంచి అయినా అమ్మవార్లను చూడాలనే ఒక కోరిక ఉంటుంది. మరోవైపు మనం చూసినట్టయితే అమ్మవార్లకు బెల్లం అంటే బంగారంగా భావిస్తూ ఉంటారు. మేడారం మహాజాతరలో ఆ బంగారాన్ని సమర్పించడం, కొబ్బరికాయలు, కుంకుమ, ఏదైతే సారే చీర లాంటివి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి అక్కడి దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఇస్తే అమ్మవార్లకు చేరుతుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం సమ్మక్క అని భావిస్తూ ఉంటారు కాబట్టి అది ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా కూడా ఉంటుంది. కాబట్టి ఆ భక్తులు ఆ గ్రిల్స్ దగ్గరికి చేరుకునేటువంటి అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు ఆర్టీసీ గురించి కూడా మనం చెప్పినట్టయితే పూర్తి స్థాయిలో ఇటు ములుగు నుంచి మేడారం వరకు రావడానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. చాలా నత్తనడకనే వాహనాలన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ముందుగా ఇక్కడ అధికారులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటి విషయాల ప్రకారం ఒక 15,000 వీవీఐపీ పాసులకు సంబంధించి దర్శనాలకు కావచ్చు, ఏదైతే వాహనాలకు సంబంధించినటువంటి వీవీఐపీ పాసులు మాత్రమే జారీ చేశామని చెప్తున్నటువంటి పరిస్థితి.
చాలా మంది దగ్గర ఈ వివిఐపి పాసులు కనిపించాయి. కొన్నిసార్లు ఆ వివిఐపి పాసులు ఉన్న వాళ్ళు ఆ లైన్లను కూడా పూర్తి స్థాయిలో సాధారణమైనటువంటి క్యూ లైన్లు చేశారు. మరోవైపు గతంలో వివిఐపి క్యూ లైన్లు ఉన్నాయి, ఈసారి కూడా ఉన్నాయి. అయితే వివిఐపీలు అంటే ఎవరైతే ఉన్నతాధికారులు ఉంటారో పోలీసులకు సంబంధించి కావచ్చు, ఇతర రంగాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, దాంతోపాటు ఈ జడ్జిలు కావచ్చు, జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఎవరైతే వీళ్ళంతా ఉంటారో వాళ్ళకు సంబంధించి మరొక దారి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, ప్రజాప్రతినిధులకు సంబంధించి మరొక దారి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వివిఐపి పాసులు పప్పు పుట్టినల్లా పంచిపెట్టారు, పప్పు బెల్లంలా పంచిపెట్టారన్నటువంటి ఒక అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. భక్తులు ఇవాళ పొద్దుటి నుంచి అంటే ఇవాళ ఉదయం ఈ ఏదైతే క్యూ లైన్లన్నీ కూడా ఖాళీగా కనిపించాయి. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నుంచి బయలుదేరినటువంటి భక్తులంతా కూడా ఆ క్యూ ఏదైతే ఆ ట్రాఫిక్ లో నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయంలో ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఆ జంగల్లోనే మేమంతా రాత్రంతా గడపాల్సి వచ్చింది, మేము ఇబ్బందులు పడ్డాం, తాగునీరు లేదు, టాయిలెట్స్ పోవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాము. అంత అవస్థలు పడుతున్నటువంటి తీరు కూడా మనకు జాతరలో ఈ భక్తుల నుంచి అయితే మనకు వినిపిస్తా ఉంది. ఆర్టీసీ పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని చెప్తా ఉన్నారు. మనం చూసినటువంటి ఏదైతే ఈ క్యూ లైన్ ఉందో ఈ క్యూ లైన్ సాధారణ భక్తులకు సంబంధించి టెంట్ కు సంబంధించిన క్యూ లైన్ ఏదైతే ఉందో అది వివిఐపీల పాసులు జారీ చేసిన వాళ్ళకి సంబంధించి ఇక్కడ కూడా సాధారణ భక్తులను వదిలేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఏదైతే క్యూ లైన్లు ఉదయం నుంచి ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ పొద్దటి నుంచి ఎక్కడికి ఏదైతే మేడారం చేరుకున్నటువంటి భక్తులు నిన్న మధ్యాహ్నం బయలుదేరినటువంటి భక్తులు ఏదైతే వరంగల్ కావచ్చు, సుదూర ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుంచి, ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వచ్చేటువంటి భక్తులు, సుదూర ప్రాంతాల నుంచి, మహబూబ్ నగర్ వైపు నుంచి వచ్చేటువంటి భక్తులు నిన్న మధ్యాహ్నం పొద్దున వాళ్ళ జర్నీ స్టార్ట్ చేస్తే ఇవాళ పొద్దటి కల్లా చేరుకుంటున్నారు. వాళ్ళు జంపన్న వాగులో స్నానాలు చేసి గద్దెల ప్రాంగణానికి రావడానికి మరికొంత సమయం పడుతుంది. వాళ్ళ సాయంత్రం అమ్మవారు ఎవరైతే సమ్మక్క, సారలమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజులు వనప్రవేశం చేయడంతో మళ్ళీ జనంలో నుంచి వనంలోకి వెళ్లడంతో జాతర పరిసమాప్తం అవుతుంది. ఆలోపే వచ్చి దర్శనం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు అంటే ఇవాళ పొద్దున ఆర్టీసీ ద్వారా చేరుకున్నటువంటి భక్తులు పూర్తి స్థాయిలో ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. మరింత క్రౌడ్ కూడా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం తర్వాత ఇంకొక 1-2 అవర్స్ లో ఇక్కడ మరింత భక్తుల సంఖ్య పెరిగే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే పొద్దుటి నుంచి చేరుకున్న వాళ్ళంతా కూడా జంపన్నవారి దగ్గర స్నానాలు చేసుకుని ఇప్పుడిప్పుడే దర్శనాలకు వస్తున్నటువంటి పరిస్థితి. సాయంత్రం తర్వాత అమ్మవారు సమ్మక్క చిలకల గుట్టలో కుంకుమ భరణిలో వచ్చినటువంటి అమ్మవారిని మళ్లీ వనంలోకి చేర్చడం ద్వారా జాతర పరిసమాప్తం అవుతుంది. ప్రత్యూష.